నమస్కారం. నమస్కారం. అబ్బాయి బాబాయ్. అబ్బాయి. బాబాయ్ చెప్పు అబ్బాయి. ఏం విషయం అంటే ఈరోజు మనం ఏ పని చేసినా దైవానికి మించి చేసేయాలా, నా అంతటి వాడు ఎవరు లేదు అనే విషయాన్ని కూలంకుషంగా మాట్లాడుకున్నాం. ఓకే. ఒకసారి అంటే నేను చెప్పేటివంతా నాకు మా తాత చెప్పిన కథలు, అంతేగాని నేను ఏడ చదవలే, ఇది నిజమని నేను చెప్పట్లే. ఊహగా వాళ్ళు ఎవరో చెప్పినారు, నేను విన్నాను. ఏంది బాబా ఎట చూస్తున్నావా? జనాభాలోకి మేకల సంచారం వస్తూ ఉంది. మేకల చోటుకు మనం వచ్చినాం కానీ ఆకుల కోసం పుష్పాలు చెప్పినాడు కదా. సరే, విషయం క్రాస్ చేయొద్దు మళ్ళీ. ఒకరోజు రావణాసురుడు అంటే బాబాయ్, ఆయన రావణాసుడు అంటే నిజంగా ఆయన లంకాధీశుడు. ఆయన్ని మనం ఒక చిన్న విషయంలోనే మనం ఒక రవ్వ ఇది అనుకున్నాం కానీ రావణాసురుడు మహాశివ భక్తుడు. ఎవరు లేరు ప్రపంచంలో ఎవరు లేదు. అవును, శివుని భక్తుడు నెంబర్ 1 ఎవరంటే అసురుడు. రావణ ప్లస్ అసుర, రావణాసుర సవర్ణ దీర్ఘ సంధ్య. అవును, సరేలే. ఈ సందులు జోలికి పోతే మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళంతా మనం అడతారు, అది గుణసంధి అంటారు, ఇంకో ఈ సంధి అంటారు కానీ అంత దూరం వద్దు. విషయం ఏంటంటే రావణాసురుడికి అంతటి గొప్ప, ఆయనకంటే ఎక్కువ గొప్ప బలవంతుడు, శక్తివంతుడు అలాంటి కొడుకు కావాలని మండోదరి అంటే రావణాసురుని యొక్క భార్య, ధర్మపత్ని. మండూకం అంటే కప్ప. ఆమె అందుకనే ఆమె పేరు మండోదరి అని అంటారు. అది శాస్త్రాల్లో కూడా ఉంది. ఈ మండోదరి నవమాసాలు మోసి పిల్లవాడిని కనేటప్పుడు, పిల్లవాడిని ఎప్పుడైతే కనాలనుకునేటప్పుడు జోష్యం చూశాడట రావణాసురుల వారు. పుట్టేవాడు ఎలా పుడతాడు, ఏ విధంగా ఉంటాడు, వాడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని. చిన్న బ్రేక్. అప్పుడు రావణాసురుడు అతన్ని అడిగాడట, ఎవరిని? ఆస్థాన పండితుల్ని. రావణాసురా, నీకు పుట్టబోయే బిడ్డ పేరు మేఘనాథుడని పేరు పెట్టు, కానీ అల్పాయుష్కుడు అవుతాడు. అంటే ఎందుకు స్వామి అల్పాయుష్కుడు? మేఘనాథుని జయించే వాళ్ళు ఎవరు లేరు. అట్లాంటి ధైర్యశాలి, విజయశాలి, చాలా చక్కగా యుద్ధం చేస్తాడు, మేఘం లాగా అతను తలుపుకోమంటాడు, మెరుపులాగా మెరుస్తాడు అని చెప్పినాడట. సరే, అవును, ఇందాక చెప్పు అల్పాయుష్కుడు అన్నావే, ఫుల్ ఆయుష్ ఉండాలంటే ఏం చేయాలంటే, నాయన మేఘనాథుడు 7 గంటల 15 నిమిషాలకు ఉదయాన్నే జన్మిస్తాడు అనుకుందాం. ఆ టైంలో 7:15 నిమిషాలకి దగ్గరగా ఉండే సమయంలో 7:10 నిమిషాలకి శని 6వ ఇంట్లో నుంచి 7వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆయన కానీ లేకుండా ఆ ఏడే కానీ ఉంటే నీ కొడుకు ఫుల్ సంపూర్ణ ఆయుష్కుడు అవుతాడు అని చెప్పాడట. రావణాసురుడు కదా ఎంతైనా, అన్ని గ్రహాలని ఒక చెట్టుకి పెట్టి బంధించేసినాడు. అవతల పక్క మండోదరి ప్రసవానికి రెడీ అయిపోయి ప్రసవ వేదన పడుతుంది. రావణాసురుడు ఇటు పక్క గోడకి యువతల నుంచి నవగ్రహాలన్నీ గమనిస్తున్నాడు. అన్ని గ్రహాలు అన్ని చెట్లకు బంధించినట్టు కనబడుతున్నారు. కానీ మేఘనాథుడు జన్మ అయిపోయింది. శనేశ్వరుడు ఉండే చోటే ఉన్నాడు. నా కొడుకు ఇంకా ఫుల్ ఆయుష్ అవుతాడు అని నిశ్చయించుకున్నాడు. ఎవరు? లంకాధిపతి రావణాసురుడు. అప్పుడు జ్యోతిష్యుల దగ్గర పోయారట. స్వామి, అంత సబబుగానే జరిగినది, ఎవరు వాళ్ళు అక్కడే ఉన్నారు అని అన్నారు. అప్పుడు లేదు నాయనా, అల్పాయుష్కుడే అన్నాడట. ఏం స్వామి, నేను అందరిని బంధించాను కదా, మరి నా కొడుకు ఎందుకు అల్పాయుష్కుడిగా పుట్టాడంటే, కాలం ధర్మము నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుందైనా నిర్ణయిస్తుంది. ఒకసారి చూడు శనికల్ ఎలా కూర్చోన్నాడు అన్నాడట. శనేశ్వరుల వారు మాత్రము 7 ఇంట్లో కాలు మాత్రం పెడేసినాడట. బంధించి పెడితే మెల్లిగా కాలు ఎట్టు చాపేసినాడట. అంటే అది చూడలేదు ఎవరు? మేఘనాథుడు. కాబట్టి మనం విధిని తప్పించలేము. రావణాసురుడు చూడాలి, మేఘనాథుడు పుడతా కదా. అవునవునవును, రావణాసురుడు చూడాల. భలే చెప్పినావు బాబాయ్. నమస్కారం. సమాప్తం.
ఆ.